హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ అండి. సో ఈరోజు కూడా మార్కెట్స్ కొత్త లైఫ్ టైం హై అనేది రిజిస్టర్ అయితే చేయడం జరిగింది. బట్ కానీ ఆ లెవెల్స్ దగ్గర సస్టైన్ అవ్వలేదన్నమాట అండి. 24236 అనమాట అండి ఈరోజు హై వచ్చి అనదర్ న్యూ లైఫ్ టైం హై అనమాట అండి. సో ఈరోజు రిజిస్టర్ అవ్వడం జరిగింది. బట్ కానీ సో మార్నింగ్ ఆ ఓపెనింగ్ టిక్ తర్వాత నుంచి ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం విట్నెస్ చేసాం. సో లోయర్ హై లోయర్లో ఫార్మేషన్ అనమాట అండి. సో ఓవరాల్గా స్ట్రక్చర్ అయితే మాత్రం సైడ్ వేస్ అనేది కన్సాలిడేషన్ అనేది క్లియర్గా మన మార్కెట్లో యాజ్ ఆఫ్ నౌ మనకి కనిపిస్తుంది అనమాట అండి. రైట్, కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సో బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్గా ఇట్ ఈజ్ పుల్లింగ్ డౌన్ అనమాట అండి. యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీని ఇట్ పుట్ అండర్ ప్రెషర్ అనమాట అండి ఖచ్చితంగా. సో మీరు చూస్తే కనుక సో మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. ఇమీడియట్ ఫస్ట్ టిక్లోనే క్యాండిల్ హ్యూజ్ రెడ్ బార్ అనమాట అండి. సో లోయర్ హై లోయర్ లోస్ తోటి క్లియర్ కట్గా ఇక్కడ కూడా ఒక రిజెక్షన్ అనేది, ఒక డౌన్ ట్రెండ్ అనేది ఓవరాల్గా స్ట్రక్చర్ షార్ట్ టర్మ్కి మార్కెట్ ఈజ్ ఇన్ అ డౌన్ ట్రెండ్. బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా సో అదే మనకి ఇండికేట్ చేస్తున్నాయి అనమాట అండి. అండ్ ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ వస్తే ఎఫ్ఐఎస్ 2000 కోట్లు సెల్ చేయడం జరిగింది, డిఐఎస్ 650 కోట్లు బై చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీరు చూడొచ్చు అనమాట అండి. ఎఫ్ఐఎస్ వన్స్ అగైన్ దే హ్యావ్ బీన్ సెల్లింగ్ అనమాట అండి. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే బ్యాలెన్స్డ్గా ఉందన్నమాట అండి. అండ్ కొన్ని సెలెక్టెడ్ సెక్టర్స్లో మాత్రం స్టాక్స్లో చాలా మొమెంటం బాగుంది. ఎస్పెషల్లీ ఆగ్రో కెమికల్ సో ఇలాంటి స్పేస్ అయితే మాత్రం కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. ఐటీ కూడా రీసెంట్ టైంలో ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ అనమాట అండి. సో ఇలా కొన్ని సెలెక్టెడ్ పాకెట్స్లో సో లుక్ ఎట్ దిస్, ఐటీ ఈజ్ ద లీడర్ అనమాట అండి. ఈరోజు కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ అనమాట అండి. రైట్, సో ఐటీ హ్యాస్ బిన్ లెగార్డ్ అనమాట అండి. చాలా కాలంగా పెర్ఫామ్ చేయలేదు కదా. సో 2021 తర్వాత సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం హై లెవెల్స్కి రీచ్ అవడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి చాలా కాలం తర్వాత. సో ఇట్ ఈస్ పికింగ్ అప్ స్ట్రెంత్ అనమాట అండి గ్రాడ్యువల్గా. సో ఇట్ ఈస్ మేకింగ్ న్యూ హై. అంటే మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ ఆల్రెడీ కొత్త లైఫ్ టైం హైస్ రిజిస్టర్ అవని అనమాట అండి. బట్ ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్ టు అట్లీస్ట్ రీచ్ ప్రీవియస్ అయ్యాయి అనమాట అండి. అయితే లైక్ నొమురా కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ అయితే మాత్రం ఐటీ ఇండెక్స్ బాగుందని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఐటీ ఇండెక్స్, ఐటీ బీస్, బ్యాంక్ బీస్ అక్యుములేట్ చేసుకోవచ్చని సో మనం లాంగ్ టర్మే ఆల్రెడీ లాంగ్ బ్యాక్ ఇట్ సెల్ఫ్ మనం ఛానల్లో డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే వాల్యుయేషన్స్ రీజనబుల్గా కొంచెం కంపేర్డ్ విత్ నిఫ్టీ ఈ ఇండిసెస్లో బాగుందని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. సో ఇప్పుడు రేటింగ్ ఏజెన్సీస్ కూడా మంచి లైక్ గోయింగ్ ఫార్వర్డ్ బాగుండొచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగిందనమాట అండి. ఓకే, సో పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ ఈజ్ ద లీస్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్ అనమాట అండి. సో ఓవరాల్గా సెక్టర్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట అండి. అండ్ విక్స్ అయితే కొంచెం కూల్ అవ్వడం జరిగింది, బట్ ఇట్స్ హావరింగ్ అరౌండ్ దట్ లెవెల్ అనమాట అండి. సో ఓవరాల్గా ఐ థింక్ గ్లోబల్ ఇండిసెస్ నేను చూసినప్పుడు కొంచెం నెగిటివ్గానే కనిపించాయి అనమాట అండి. సో అట్ ప్రజెంట్ ఎలా ట్రేడ్ అవుతుందని చూద్దాం. ఓకే, డాక్స్ లుక్ ఎట్ దిస్, డాక్స్ అయితే అరౌండ్ 0.9% దాకా ప్రైస్ కట్ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి. నాస్డాక్ ఇవన్నీ దే ఆర్ ట్రేడింగ్ ఫ్లాట్. సో ఈరోజు నైట్ యాక్చువల్గా ఎలా క్లోజ్ అవుతాయి చూద్దాం. బట్ దేవర్ ఇండికేటింగ్ నెగిటివ్ ఇదనమాట అండి. ఓకే, సో బట్ ఫ్లాట్గా ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. సో ఈ మార్కెట్స్ బట్టి మన మార్కెట్స్ కొంత ఐడియా తీసుకోవచ్చు. లెటస్ సి. రైట్, అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ చూస్తే కనుక ఆల్రెడీ నిన్న ఏదైతే ఒక స్టాక్ మనం డిస్కస్ చేయడం జరిగిందో, వన్ అండ్ ఓన్లీ స్టాక్ అని నిన్న ఎవరైతే లైవ్ స్ట్రీమ్ పార్టిసిపేట్ చేశారో దే నో ఇట్. రైట్, వన్ అండ్ ఓన్లీ స్టాక్ అగ్రోబెట్ అని చెప్పి టెక్నికల్గా ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. స్టడీ పర్పస్ స్టడీ చేయండి అని చెప్పి నేను మీకు షేర్ చేయడం జరిగింది కదా. సో లుక్ ఎట్ దిస్ మూవ్ అనమాట అండి. ఈరోజు ఒక వండర్ఫుల్ మూవ్ అనేది ఆ స్టాక్లో రావడం జరిగిందనమాట అండి. సో అయితే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఇట్ హ్యాస్ పొటెన్షియల్ అనమాట అండి. ఒక కొంచెం మీడియం టు లాంగ్ టర్మ్లో ఒక 20% ప్లస్ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. బట్ కొంచెం లాంగ్ టర్మ్ 6 months మేబీ ఆర్ బియాండ్ దట్ ఇట్ మే టేక్ టైమ్ అనమాట అండి. బట్ హ్యూజ్ వాల్యూమ్స్ తోటి అక్యుములేషన్ జరిగింది. ఈరోజు ఇంట్రాడేలో ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో స్టడీ చేసి ఉంటే కనుక ఈరోజు వితిన్ 1 డేలో యూ మేడ్ 8% ప్రాఫిట్ అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈరోజు స్టాక్ ఐడియాస్ స్టడీ గురించి మీకు నేను షేర్ చేసి వచ్చి వీల్స్ ఇండియా అనమాట అండి. ఫస్ట్ స్టాక్ వచ్చి సో ఇది రన్ అవే గ్యాప్ అప్ వచ్చింది, కన్సాలిడేషన్ లైక్ డౌన్వర్డ్ స్లోపింగ్ ఛానల్ లాగా వచ్చింది. బట్ కానీ దెర్ వాజ్ సమ్ హ్యూజ్ బయింగ్ ఇంట్రెస్ట్ రిట్రెస్ అవి అగైన్ ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ అనమాట అండి. సో వీక్లీ టైంలో కైండ్ ఆఫ్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ఉంది. అండ్ వీక్లీ టైంలో ఒక రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ కంప్లీట్ అయ్యి బ్రేక్అవుట్ అవ్వింది అనమాట అండి. అండ్ ప్రీవియస్ రెసిస్టెన్స్ పాయింట్ 890 900 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ అయితే ఉంది, సప్లై వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట అండి. బట్ 900 దాటి ప్రైస్ వెళ్తే కనుక సో రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ చేసింది కాబట్టి రైట్, సో థింగ్స్ కెన్ బి ఇంట్రెస్టింగ్ అనమాట అండి. కొంచెం అప్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది వాల్యూమ్స్ అవి చూస్తే కనుక.
సో దెర్ ఈస్ ఎ లైక్లీహుడ్ అనమాట. అప్ ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. ఓకే, సో ఇవి స్టడీ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చి ఏటీఎఫ్ఎల్ అనమాట అండి, అగ్రోటెక్ ఫుడ్స్ అనమాట అండి. సో వెడ్జ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫార్మేషన్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి. సో వెడ్జ్ కైండ్ ఆఫ్ ఆర్ ట్రయాంగిల్ యూ కెన్ కన్సిడర్ అనమాట. సో బ్రేక్అవుట్ వచ్చింది అండ్ ఇట్ ఈస్ లూయింగ్ గుడ్ అనమాట అండి. సమ్ అక్యుములేషన్ ఈస్ గోయింగ్ ఆన్. సో వాల్యూమ్స్ అవి బాగానే అక్యుములేట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది అనమాట అండి. ఓకే, సో ఈ స్టాక్స్ స్టడీ చేయండి ఫ్రెండ్స్. దీస్ టూ ఆర్ ఫర్ ద స్టడీ పర్పస్ అండ్ ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్. ప్లీజ్ డూ కన్సల్ట్ యువర్ అడ్వైజర్ బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్ అనమాట అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.